హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో వీడియో వచ్చేసి ఉసిరికాయ పచ్చడి. కానీ ఉసిరికాయ పచ్చడి పచ్చిమిర్చితో ఎలా పెడతారో చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి, నువ్వులు, లెమన్స్, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, ఉప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు. సో నేను ఒక పావు కిలో మాత్రమే చేస్తున్నాను. ఫస్ట్ ఉసిరికాయలను తీసుకొని తుడుచుకొని ఇలా ఆయిల్లో వేసి కొంచెం సేపు అటు ఇటు అని ఇలా మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత అలా కలుపుతూ ఉండాలి. కొంచెము మనం చూసుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. సో అలా మనము దాన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే అప్పుడు అది ఉడికిందా లేదా అర్థమవుతుంది. కొంచెం ఉడకగానే తీసేయాలన్నమాట. సో చూడండి, నేను చూస్తున్నాను. అలా మనము చేయాలి. చేయగానే సో ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయిగా, పచ్చిమిర్చి, నువ్వులు, లెమన్స్. దీనిలో ఫస్ట్ జీలకర్ర, ఆవాలు, మెంతులు అనేవి మనము రోస్ట్ చేసుకోవాలి. తర్వాత దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నువ్వులు అన్నమాట. ఈ నువ్వులు వేయడం వల్లనే దాని యొక్క ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో నువ్వుల్ని మనము కొంచెము వేంపుకోవాలి, బాగా కాకుండా జస్ట్ నార్మల్గానే వేంపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకోవాలి. దాన్ని నూనెలో వేంపదు, జస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు సో ప్యాన్లో ఆయిల్ తీసుకొని పచ్చిమిర్చి పేస్ట్ మనం గ్రైండ్ చేసుకుంది ఈ నూనెలో ఇంకా కొంచెం ఆయిల్, అంటే సరిపోకపోతే కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లోనే పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేయాలి. దాన్ని మనము మంచిగా వేపుకోవాలి, అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. అసలైన ఫ్లేవర్ దీంట్లో ఉంటుంది. సో కొంచెము పచ్చిమిర్చి వేగాక నువ్వుల పొడి ఉంటుందిగా పట్టింది, దాన్ని పచ్చిమిర్చి పేస్ట్లో వేసి దాన్ని కూడా అడగంటకుండా కలుపుతూనే ఉండాలి. కొంచెం ఓపిక ఉండాలి, కానీ టేస్టీ ఉసిరికాయ పచ్చిమిర్చి చట్నీ అనేది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా కలిపాక తర్వాత కొంచెం మూత పెట్టాక తర్వాత దాని మీద నూనె మీద ఆయిల్ అనేది తేలుతుంది, మీరు చూడండి. సో ఇలా ఆయిల్ తేలాక మనం ఏం చేయాలి అంటే, మనము ఇంతకుముందు తీసుకున్న ఉసిరికాయలను దీన్ని అయితే ఉసిరికాయలాగా వేసుకోవచ్చు, లేదు కొంతమంది తినరు అనుకుంటే దాన్ని ఇట్లా పీసెస్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఒక 5-10 మినిట్స్ పెట్టాలి. కొంచెం మూత పెట్టి మళ్ళీ మగ్గనివ్వాలి. ఎందుకంటే ఆ పేస్ట్ అనేది మన ఉసిరికాయకు పడితే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. దాని పక్కకే మనం ఇంకో పాయింట్లో కొంచెం ఆయిల్ తీసుకొని పోపు దినుసులు వేసుకొని పచ్చిమిర్చి, వీలైతే కళ్యమాకు, వీలైతే ఎండుమిర్చి వేసుకోవచ్చు. నేను ఎండుమిర్చి, కళ్యమాకు లేదు కాబట్టి ఎండుమిర్చి, పోపు దినుసులు వేసుకొని ఆ పోపును మళ్ళీ మనము ఉసిరికాయ దాంట్లో ఇప్పుడు పేస్ట్ ఉందిగా దాంట్లో వేయాలి. వేసే ముందు ఎల్లిపాయను కచ్చాపచ్చ దంచుకొని వేసుకొని తర్వాత 5 మినిట్స్ తర్వాత చల్లారినాకనే నూనె అనేది పోయాలి. ఇది మెయిన్ టిప్పు దీనికి, లేదంటే బ్లాక్ అవుతుంది. సో ఏంటి ఇలా ఉంది అనుకోవద్దు, కలర్ అనేది మీకు తర్వాత నేను చూపెడతాను. నేను నైట్ చేయడం వల్ల మీకు కొంచెం ఎల్లోయిష్లో కనబడ్డది. తర్వాత మనము దించేసుకోవాలి. దించేసుకొని ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్ ఏంటిది, మనం ముందు పట్టుకున్న పొడి ఉంటుంది, ఆ పొడిని ఏంటిది ఆవాలు, జీలకర్ర పొడిని, మెంతుల పొడిని కలుపుకొని ఒక 5 మినిట్స్ అయినాక లెమన్ని పిండాలి. లెమన్ నేను ఒక 2 తీసుకున్నాను. కావాలంటే మీకు పులుపు కావాలంటే ఇంకొకటి కూడా పిండుకోవచ్చు. ఇలా ఒక 10 మినిట్స్ అయ్యాక కలుపుకున్నాక టేస్టీ పచ్చిమిర్చి ఉసిరికాయ చట్నీ రెడీ. ఎంత బాగా వచ్చిందంటే రిజల్ట్ మీరు చెప్పలేరు. నేను పావు కిలో పెట్టాను, అది ఎలా ఉందో కూడా మీరు ఇప్పుడు చూడండి. ఆ జాడిలో మినిమం అక్కడి వరకు వచ్చింది. మేము తినడం వల్ల లాస్ట్కి ఇంత ఉంది. అది కూడా మీకు రిజల్ట్ నేను చూపెడుతున్నాను. ఆయిల్లో ఉసిరికాయ ఎంత బాగుందో చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఖచ్చితంగా చేయండి, నాకు కామెంట్